ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి సర్కారీ బడుల్లో టోఫెల్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి తోడు త్వరలోనే ప్రభుత్వ స్కూళ్లలో విదేశీ భాషల శిక్షణని ప్రారంభించబోతున్నారు. టోఫెల్ శిక్షణ ఎలా జరుగుతోంది, ఉపాధ్యాయులు ఏమంటున్నారు, టోఫెల్ ట్రైనింగ్ పై విద్యార్థులు ఏమంటున్నారు, ఈ అంశాలపై మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వినాయక్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గడిచిన 4 ఏళ్లుగా విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని గత 2 నెలలుగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 3వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల వరకు కూడా ఈ టోఫెల్ శిక్షణ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో టోఫెల్ సంబంధించిన శిక్షణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు టోఫెల్ శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విజయవాడలోని పడమట గర్ల్స్ హై స్కూల్కి వచ్చాం. గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు ఏ విధంగా ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకంగా విద్యాశాఖలో తీసుకొస్తున్న కీలక సంస్కరణలో భాగంగా ఇప్పుడు టోఫెల్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. గడిచిన 2 నెలలుగా 3వ తరగతి విద్యార్థుల నుంచి 9వ తరగతి విద్యార్థుల వరకు కూడా ఈ టోఫెల్ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ కూడా ఇప్పటికే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా ఆడియో వీడియో రూపంలో ఈ టోఫెల్ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి వారం కూడా దాదాపుగా మనం చూస్తే 3 క్లాసులు ఈ టోఫెల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ పడమట గర్ల్స్ హై స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం మురళీకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏ విధంగా ఈ టోఫెల్ శిక్షణ కార్యక్రమాన్ని ఈ స్కూల్లో కొనసాగిస్తున్నారు, గత 2 నెలలుగా టోఫెల్ శిక్షణ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే చేద్దాం. సార్, ఏ విధంగా ఈ టోఫెల్ శిక్షణ కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తున్నారు, ఏ విధంగా ఇక్కడ పిల్లలకి అంటే విద్యార్థులకు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారు? మా పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉన్నారండి. అంటే దగ్గర 800 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ టోఫెల్ పరంగా మేము చూస్తే జూనియర్ లెవెల్లో ఉన్నాం. మేము ప్రైమరీ లెవెల్ వచ్చేసరికి 3 to 5, మాకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. కాబట్టి జూనియర్ లెవెల్ టోఫెల్ పరీక్షకి మా విద్యార్థులు మేము సిద్ధం చేస్తున్నాం. మా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా విద్యార్థులకు ఆ టోఫెల్ పరీక్ష మీద శిక్షణ ఇస్తున్నారండి. వారానికి 3 గంటలు శిక్షణ ఇస్తున్నారు. అలాగే FA1లో ఒక సన్నద్ధ పరీక్ష పెట్టాము టోఫెల్ మీద. తర్వాత మార్చిలో మళ్ళీ పరీక్ష పెట్టి చివరి పరీక్ష పెట్టి గవర్నమెంట్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ పరీక్షకు మేము విద్యార్థులను సిద్ధపరుస్తున్నాం. టోఫెల్ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టిందంటే, ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులందరూ కూడా చాలా అట్టడుగు వరకు పేదరిక కుటుంబాల నుంచి వస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రపంచ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో మన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యార్థుల మీద ఆపేక్షతో ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాంని మేము కూడా అదే దీక్షతో మా ప్రభుత్వ విద్యాలయాల్లో దాన్ని ప్రోత్సహిస్తున్నాము. అంతపాటు ఇంగ్లీష్ టీచర్ బ్రహ్మయ్య కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారో తెలుసుకునే చేద్దాం. సార్, ఏ విధంగా పిల్లలకు మీరు టోఫెల్ మీద శిక్షణ ఇస్తున్నారు? అసలు వారానికి ఎన్ని గంటల పాటు మీరు శిక్షణ ఇస్తున్నారు, ఎన్ని పీరియడ్స్ తీసుకుంటున్నారు, టోఫెల్ వల్ల ఉపయోగాలు ఏంటంటే? టోఫెల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్గా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య మీద చాలా ఫోకస్ పెట్టింది. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా, కాన్వెంట్లో చదివే పిల్లలు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడుతూ చేసుకుని అన్నీ నేర్చుకుని బాగా విదేశాలకు వెళ్ళి బాగా అభివృద్ధి చెందుతున్నారు. అట్టాడుగున స్థాయిలో SC, ST, BC కులాలు అందరూ కూడా బాగా అభివృద్ధిలోకి రావాలని మన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టారు. మేము కూడా అదేవిధంగా కష్టపడుతున్నాం. దాని గురించి పిల్లలందరూ కూడా ఉన్న స్థాయిలోకి వెళ్ళడానికి వారానికి 3 పీరియడ్లు, 3 నుంచి 9వ తరగతి పిల్లలకి, 3 నుంచి 5 వరకేమో ప్రైమరీ లెవెల్ గాను, 6th నుంచి 9th వరకేమో జూనియర్ లెవెల్ గాను దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భవిష్యత్తులో దీన్ని ఇంటర్మీడియట్ కూడా సీనియర్ లెవెల్కి ఎక్స్టెండ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే LSRW లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు ఇవన్నీ కూడా బాగా ఫ్లూయెంట్గా వస్తాయి. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందడానికి ఈ టోఫెల్ పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది. అందువల్ల ముందు నుంచే పిల్లలు దాంట్లో తర్ఫీదు పొందితే భవిష్యత్తులో వాళ్ళు ఉన్న స్థాయిలోకి వెళ్ళడానికి, మన రాష్ట్రంలో ఉన్న పిల్లలంతా కూడా ఉన్న స్థాయిలోకి వెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. FA1లో FA2, FA3, FA4 FA ఫార్మేటివ్ ఎగ్జామ్స్లు 4 అట్లా SA1, SA2లోనూ కూడా ఈ ఎగ్జామ్స్ని అదనంగా పేపర్ ఇచ్చి పార్ట్ బిగా రాయించడం జరుగుతుంది.
అదేవిధంగా 5వ తరగతి వాళ్ళకి 9వ తరగతి వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ పెడతారు, సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మిగతా వాళ్ళకి రెడీనెస్ చేస్తారు 3, 4 తరగతులని, అట్లాగే 6, 7, 8 తరగతులు కూడా రెడీనెస్ చేస్తారు. వాళ్ళు కూడా ట్రైనింగ్ చేసుకుని ఈ 5వ తరగతిలో పెట్టే ఎగ్జామ్కి 9వ తరగతిలో పెట్టే ఎగ్జామ్కి సన్నద్ధంగా ఉంటారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రస్తుతం ఈ టోఫెల్ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుంది. గడిచిన 2 నెలలుగా ఈ టోఫెల్ శిక్షణా కార్యక్రమం మీద ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే టోఫెల్ శిక్షణా కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. భవిష్యత్తు ముందు చూపుతోటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంగా ఉపాధ్యాయులు అభివర్ణిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలుదగల్స్ నాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. ఇక టోఫెల్ శిక్షణ తీసుకోకముందు ఆ విద్యార్థులకు ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా రాయాలన్నా భయం ఉండేది. కానీ టోఫెల్ శిక్షణ కార్యక్రమంతో వారిలో ఇంగ్లీష్ అంటే భయం పోయింది. పైగా ఆ భాషలో వారు ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. రైటింగ్ స్కిల్స్ కూడా బాగా మెరుగుపరుచుకుంటున్నారు. ఉన్నత చదువుల కోసం తాము భవిష్యత్తులో విదేశాలకు వెళ్తామంటున్నారు టోఫెల్ ట్రైనింగ్ తీసుకుంటున్న విజయవాడ పటమట గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు. టోఫెల్ చాలా యూజ్ అవుతుంది. గ్రామర్ నేర్చుకుంటాకి, స్పీకింగ్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో దానికి బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ రైటింగ్కి బాగా యూజ్ అవుతుంది. రైటింగ్ గ్రామర్ ఎలా రాయాలో బాగా అర్థమవుతుంది. నా పేరు నల్లినాక్షి సార్. నేను కేఎస్ఆర్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు టోఫెల్ అనేది చాలా ప్రొడక్ట్ చేశారు. పీపుల్కి, స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం సపోజ్ యూఎస్కి వెళ్ళినా, అమెరికా, అదర్ కంట్రీస్కి వెళ్ళినా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మన ప్రభుత్వం చాలా మంచిగా కండక్ట్ చేసింది సార్ టోఫెల్ అనేది. ప్రైవేట్ స్కూల్లోనే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా టోఫెల్ ఉందని మేము చాలా గర్వపడుతున్నాం సార్. రాయగలము, చదవగలము, గ్రామర్ కూడా నేర్చుకోగలము, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, టీచర్స్తో ఎలా మాట్లాడి, చిల్డ్రన్స్తో ఎలా మాట్లాడి, సొసైటీతో ఎలా మాట్లాడేది అంతా టోఫెల్ వల్ల మనం చాలా నేర్చుకుంటున్నాం సార్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. దీనికి నాకు ఇంగ్లీష్ చాలా బాగా రావడం జరుగుతుంది. దీనివల్ల నాకు ఇంగ్లీష్ గ్రామర్, రైటింగ్, రీడింగ్ కూడా జరుగుతుంది. ఈ టోఫెల్ అనేది నాకు ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వడం వల్ల పెద్ద అయ్యేటప్పుడు నా గోల్ కోసం రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. 1 స్టెప్ సహాయపడుతుంది అనుకుంటున్నాను. రీడింగ్ నేర్చుకున్నాను సార్. సార్తో ఎలా మాట్లాడాలి, ఎలా క్వశ్చన్ చేయాలి నేర్చుకున్నాను. సార్ కూడా బాగా చెప్తున్నారు. నేను ఎలా రాయాలి ఇంగ్లీష్లో, నేను ఇప్పుడు దాకా ఎలా రాశాను, ఇప్పుడు ఎలా రాయబోతున్నాను అనేది నేర్చుకున్నాను. చాలా బాగానే ఉపయోగపడింది. ఇంతకుముందు నాకు అసలు ఇంగ్లీష్ అనేది ఇంతగా తెలియదు. ఇంతలాగా అసలు అర్థమయ్యేది కూడా కాదు. ఇప్పుడు పర్వాలేదు. టోఫెల్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. గ్రామర్, రైటింగ్, రీడింగ్ ప్రతి ఒక్కటి నేను బాగా నేర్చుకుంటున్నాను. లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, ఇవన్నీ మన రైటింగ్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో చెప్పచ్చు. మనం చదువుతామో చదవమో మన క్యారెక్టర్ ఏంటి. నా గోల్ డాక్టర్. మనం ఇండియాలో కూడా వేరే స్టేట్కి వెళ్ళామంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అది టోఫెల్లో చాలా బాగా తెలుస్తుంది మనకి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని. ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడాల్సిందే. సీట్ రావాలన్నా కూడా మనకి మాట్లాడటం వస్తేనే సీట్ తెచ్చుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సార్. ఈ టోఫెల్ అనేది నేర్చుకోవడం వల్ల నాకు రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ బాగా పెరిగాయి. ఇంకా నేను విదేశాలకు వెళ్ళడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఐఎఫ్బి ప్యానెల్ పెట్టడం వల్ల నాకు ఇంకా ఈజీగా ఉంది అది టోఫెల్ నేర్చుకోవడానికి. ఈ టోఫెల్ అనేది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. నేను వినగలుగుతున్నాను, అంటే విని అర్థం చేసుకోగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, రాయగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను. టోఫెల్ నాకు చాలా ఉపయోగకరంగా ఉంది సార్.